ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు టెక్నాలజీ అందిపుచ్చుకుంటుంది, సోషల్ మీడియా అనేది విపరీతంగా ఇప్పుడున్నటువంటి సమయంలో మావోయిస్ట్ పార్టీ దగ్గర ఇంత డబ్బు ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు కూడా ప్రభుత్వాల్లాగే ట్యాక్స్ విధించే వాళ్ళు, వీళ్ళు కూడా ధనవంతులను బెదిరింపులకు గురి చేసి హత్యలు చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు అనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. నిజంగా మావోయిస్ట్ పార్టీ దగ్గర కిలోల బంగారం డబ్బు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు ఒక అగ్రనాయకుడిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒక పార్టీని ఒక ఉద్యమాన్ని నడపాలన్నప్పుడు ఖచ్చితంగా డబ్బులు అవసరం ఉంటుంది. దానికి మాకంటూ ఒక ఆర్థిక పాలసీ అనేటువంటి ఒక డాక్యుమెంట్ ఉంది. అది చదివితే దాంట్లో అది పారదర్శకంగా పార్టీ డబ్బుల గురించినటువంటి ఆలోచన ఏంటిది, దాన్ని ఎట్లా ఖర్చు చేయాలనుకున్నది అనేది అర్థమవుతుంది ఒక పాలసీ పరంగా. ఆచరణలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ పాలసీ డాక్యుమెంట్ అనుసరించి దాంట్లో ఏం చెప్తామనంటే 3 సంవత్సరాల అవసరాలకు మించి ఎప్పుడు కూడా పార్టీ వసూలు చేయకూడదు. అది అట్లా ఎప్పుడు కూడా 3 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలకు కూడా సరిపోనని నిధులే. ఉదాహరణకు ఒక 2000 మందితో కూడినటువంటి ఒక దండకార్యాన్ని నడపాలి అని అనుకుంటే మరి కోట్లాది రూపాయలు అవసరమవుతాయి కదా. అంటే ఒక అమూర్తంగా చూసినప్పుడు ఒక ప్రాంతం లోపల దండకార్యంలో ఎన్ని వేల బలగాలు ఉన్నాయి, ఆ బలగాల యొక్క రోజువారీ అవసరం ఫ్యాటిక్ అంటే డ్రెస్సులు అంటాము, బూట్లు అంటాము, లేక తిండి అంటాము, వైద్యం అంటాము, ప్రచారం అంటాము, రాజకీయంగా ప్రచారం, కరపత్రాలు, పోస్టర్లు, పుస్తకాలు, క్లాసులు, ట్రైనింగులు ఇవన్నీ నడవాలనంటే మరి ఇవాళ ఉన్నటువంటి స్థితిలో కోట్లాది రూపాయలు అవసరమే. వీటితో సంబంధం లేకుండా, వీటిని వివరించకుండా, వీటిని చెప్పకుండా కోట్ల రూపాయలు అనే దాన్ని ఒకదాన్ని మ్యాగ్నిఫై చేసినాం అనుకోండి, అమూర్తంగా చేసినప్పుడు అంటే అది కావాలని మీడియా స్టేట్ మిలాఖతయి ఒక పార్టీని డిఫేమ్ చేసేటువంటి ఒక ప్రక్రియ. అది చాలా సహజమని మీరు అందరూ భావిస్తారు. కానీ అదే ఒక రాజకీయ నాయకుని దగ్గరనో, ఒక బ్యూరోక్రాట్ దగ్గరనో, ఒక రాజకీయ పార్టీ దగ్గరనో వాళ్ళ అవసరాలకు మించో వాళ్ళ ఆస్తులకు మించో ఆయుధాలు ఉంటే అది ఎప్పుడు ప్రశ్నించబడది, దాన్ని ఎప్పుడు డిఫేమ్ చేయరు. కానీ ఒక మావోయిస్ట్ పార్టీ దగ్గర మాత్రం అబ్బా ఎన్ని కోట్లు ఉన్నాయి, నిజంగా అవసరాలకు తగినన్ని ఉన్నాయా? కిలోల బంగారాన్ని డంపుల్లో దాచిపెట్టారని కూడా ఎన్ని కిలోలు అని కదా. ఇప్పుడు కరోనా అప్పుడు మన నోటు బందీ వచ్చింది. అప్పుడు ఏంటిది, దానికి విలువలేని చెత్త కాగితం అయింది కదా. కాబట్టి కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా కానీ రేపు మళ్ళీ నోటు బందీ వచ్చినప్పుడు ఎట్లా అంటే దీన్ని బంగారంగా మార్చుకుంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది. అది ఆ రకంగా చూడకుండా కిలోల బంగారం అట. కిలోలు అంటే ఎన్ని కిలోలు? నగదులోకి తర్జుమా అయితే అది నిన్న పట్టుబడి చెప్పారు కదా, 3 కోట్లు అన్నారు. 1 కోటి రూపాయలతో సమానమైన బంగారం. అవి నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఆయుధాలను కొనుగోలు అంటే ఎన్ని లక్షలు, ఒక తూటాలు కొనుగోలు చేయాలంటే ఎన్ని లక్షలు, ఒక కాంట్రాక్ట్ ఒకవేళ మనం ఆయుధాలను తూటాలు కొనుగోలు చేయాలంటే అవి ఎందుకు సరిపోవు. ఇట్లా ఈ అవసరాలతోటి దాన్ని పోల్చి చూసినప్పుడు వాస్తవాలు అర్థమవుతాయి. ఇవి ఏవి చెప్పకుండా ఏకపక్షంగా ఇన్ని కోట్లాట ఇంత బంగారం అట అంటే పార్టీని అప్రతిష్ట పాలు చేయడంలో భాగం అది. ముఖ్యంగా మీరు ఎప్పుడైతే ఎస్ఐబి ముందు లొంగిపోవడం జరిగిందో పోలీసులు తెలంగాణ అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం అరెస్ట్ అయిన తర్వాత మీరు బహిరంగ జీవితంలోకి వచ్చారు, మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. సో మీతో పాటు ఉన్నటువంటి అనుచరగణం కావచ్చు, మీకున్నటువంటి భద్రతాపరమైనటువంటి వ్యక్తులు కావచ్చు, మీ తర్వాత వారు కూడా బయటికి రావడం జరిగింది. సో వీరందరికీ కూడా మీరు మోటివేట్ చేశారా, మనం ఖచ్చితంగా జనజీవన స్రవంతిలో కలవాలనేటువంటి అంశాన్ని మీతో పాటు క్యారీ అయినటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఫాలో అయినటువంటి అనుచర వర్గానికి? అంటే ఇప్పుడు ఫస్ట్ జనజీవన స్రవంతి అని కూడా అనకూడదు, ఎందుకంటే మేము జనంలోనే ఉన్నాం కదా. ప్రజల దైనందిన జీవితంలో ప్రజల దగ్గరికి వెళ్ళేసి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఏంటి నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, యోగక్షేమాలు మాట్లాడుకోవడంతో మొదలవుతుంది. అంటే నీకు జ్వరం ఉందా, తలనొప్పి ఉందా అనే దాంతో మొదలవుతుంది. ఆ తర్వాత ఇతర సమస్యలు ఏంటి అనే దాంతో మొదలవుతుంది. అది ఒక గ్రామ సమస్యగా, ఒక ఏరియా సమస్యగా, ఒక ప్రజల ఉమ్మడి సమస్యగా దాని గురించి ఏం చేద్దాం, తునికాకు రేటు పెంచుదామా, వెదురు రేటు పెంచుదామా, ఒక పెత్తందారు సమస్యనా, భూములను మన భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వడమా అనే రూపంలో ప్రజలతో సంవాదము, చర్చ, ఒక సంఘటిత రూపం, ఒక పోరాటంగా సాగుతుంది. కాబట్టి ప్రజల మధ్యనే ఉన్నాం. కాబట్టి జనజీవన స్రవంతి అనేది కానీ సరైనది కాదు, సరెండర్ అనేది సరైనది కాదు. అన్నారు కదా, మీరు వాళ్ళతో మోటివేట్ చేశారంటే వాళ్ళు విడివిడిగానే ఇప్పుడు నేను అరెస్ట్ అయింది వాళ్ళకి తెలియదు, వాళ్ళు అరెస్ట్ అయింది నాకు తెలియదు. కాబట్టి మేము మాట్లాడుకోవడానికి బేసిసే లేదు. ఆ బేసిస్ లేని స్థితిలో వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తాం? అంటే మీరు
బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రకటన చేశారు, నెక్స్ట్ రాజకీయ జీవితం ఉండబోతుంది, రాజకీయాల్లో కొనసాగించి ప్రజల కోసం పోరాటం చేస్తాననేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాను, ఆ సమయంలో అన్ని చర్చిద్దాం, ఇది సమయం కాదని ఆ రోజు మీరు మాట్లాడారు. సో ఇప్పుడు నెక్స్ట్ మీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది? రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే డబ్బే ప్రధానమైపోయింది రాజకీయాల్లో. ఈ పరిస్థితుల్లో దేవ్జీ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవ్వగలడా? ఇప్పుడున్నటువంటి పార్టీలను ఎదుర్కొని సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా? అదే అంటే ఇప్పుడు మేము చెప్పిన దాన్ని తప్పుడుగా వ్యాఖ్యానించారు. రాజకీయం అంటేనే మీరు అనేటువంటిది పార్లమెంటరీ, మా అర్థంలో అవన్నీ కూడా పార్లమెంటరీ రాజకీయాలు. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కూడా పార్లమెంటరీ రాజకీయ పార్టీలు. మాది పార్లమెంటరీ రాజకీయ పార్టీ కాదు. మేము చేయదలుచుకున్నది పార్లమెంటరీ రాజకీయాలు కాదు. లీగల్ ఫ్రేమ్వర్క్లో ఉంటూ ప్రజల దైనందిన మౌలిక సమస్యల గురించి ప్రచారం చేయడం, ప్రజల్ని చైతన్యవంతం చేయడం, ప్రజల్ని చట్టబద్ధ పరిధిలో పోరాటాల్లో కదిలించడం, ఇది రాజకీయం. అంటే రాజకీయము అని అంటే నిజంగానే ఒక పొలిటికల్ సైన్స్లో డెఫినేషన్ చెప్తారు, దానికి భిన్నంగా మీరు ఏకైకం చేసిండ్రు. అటు రాజకీయం అంటే నువ్వు పార్లమెంట్లో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడట, ఎంపీగా పోటీ చేస్తాడట, మంత్రి అవుతాడట, అది మా కళలో కూడా ఊహించలేదు. కాబట్టి రేపు కూడా అది మా రాజకీయం కాదు. అది ప్రస్తుతం ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు 7 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. తెలంగాణ ఎస్ఐబి కానీ, తెలంగాణ డీజీపీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, మిగిలిన వాళ్ళు ఏ విధంగా అయితే లొంగిపోయారో మీరు కూడా లొంగిపోండి, లేకుంటే సరెండర్ అవ్వండి, అరెస్ట్ అవ్వండి అనేటువంటి ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి ఇంకా మావోయిస్టులకు మీరు ఒక అగ్రనాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే దానికి స్పష్టము ముఖ్యమంత్రి గారు ముందు ఉంచినటువంటిది ఉంది కదా మాది, మా డిమాండ్, మా పార్టీని లీగల్ రాజకీయ పార్టీగా గుర్తించండి. ఇది మేము మీకు చెప్పింది, మేము తర్వాత చెప్తామన్నాం కదా, ఇది ఎక్కడ కవర్ కావాలి, ఇప్పుడు చెప్పండి. అది కనుక వాళ్ళు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే దాని ఆధారంగా మేము పిలిపిస్తాం. దీన్ని అంగీకరించక ముందు మేము వచ్చి లొంగిపోండి అని చెప్పడం అది తప్పు. సరే, ప్రస్తుతం గణపతి ఎక్కడున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా సెంట్రల్ కమిటీకి కానీ పొలిట్ బ్యూరో సభ్యులకు గణపతిని షెల్టర్ జోన్కి చేర్చారు. ఇప్పుడు కాదు, గతంలోనే తన అనారోగ్య పరిస్థితుల వల్ల షెల్టర్ జోన్కి తరలించారు అనేటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం గణపతి అంశానికి సంబంధించి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ చేయడానికి మీ ప్రయత్నాలు ఏమన్నా సాగుతున్నాయా? అంటే ఇప్పుడు ఆయన గణపతి ఎక్కడున్నాడు, షెల్టర్ జోన్లో ఉన్నాడా, లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా అనేటువంటిది మాకు తెలియకూడదని మేమే నిర్ణయించుకున్న అంశం. మేమే నిర్ణయించుకున్నది ఏంటంటే గణపతికి సంబంధించిన రక్షణ చర్యలు చేపట్టాలి, ఆయన రక్షించుకునేటువంటి చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అది కేవలం కార్యదర్శి మేరకే పరిమితం చేసుకోవాలి అనుకున్నాం. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు అనేటువంటి తెలియని విషయం ఇప్పుడు పార్టీని లీగల్గా గుర్తించే విషయాన్ని ఆమోదిస్తే అందులో భాగంగా ఎవరికైనా చెప్పచ్చు. అది రానప్పుడు మేము చెప్పడం అనేటువంటిది మాకు నైతిక అర్హత లేకుండా పోతుంది. అట్లా సార్, ఫైనల్గా సార్, సెక్రటేరియట్లో మీరు సీఎం తోటి చర్చ జరిగినటువంటి సమయంలో మీ డిమాండ్స్ని అందులో పెట్టడం జరిగిందా? లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమన్నా మీరు జాయిన్ అవుతారని, లేకుంటే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు సీఎం అనేటువంటి చర్చ కూడా జరిగింది కదా, మీరు ఆ రోజు జరిగినటువంటి ప్రధాన చర్చ ఏంటి? అదే మీకు మా ప్రధాన డిమాండ్ అయిన ముందు ఉంచింది ఏంటంటే, ఒకటి మా పార్టీ మీద నిషేధం ఎత్తేయాలి, మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తించాలి. రెండోది జైళ్ళల్లో ఉన్నటువంటి అందరినీ ఏ పేరుతో పెట్టిన అర్బన్ నక్సలైట్ అన్నా, ఇంకేదో భీమా కోరేగా అన్న, ఇంకే పేరుతో పెట్టిన వాళ్ళందరినీ రాజకీయ నాయకులు, రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలి. ఇవి 2 మా ముఖ్యమైన డిమాండ్స్ని వాళ్ళ ముందు ఉంచినాం. ఇప్పుడు దానికి అదనంగా ఇంకొకటి జోడించేసి అమరులకు అండగా నిలబడదామనే కార్యక్రమం తీసుకోవాలనుకుంటున్నాం. అమరుల కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకి అండగా నిలబడదామనే ఒక కార్యక్రమం తీసుకోవాలనుకున్నాం. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంటే ఇప్పుడు అది ప్రభుత్వం కాదు కదా, మేము చేయాల్సింది కదా, మేము మా డ్యూటీ, మా బాధ్యత. ఇది అమరులు వాళ్ళ ముందట పెట్టలేదు, 2 డిమాండ్స్ పెట్టినాం. మా పార్టీ మీద నిషేధం ఎత్తివేసి లీగల్ పార్టీగా గుర్తించాలి, జైళ్ళల్లో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు, దేశవ్యాప్తంగా. ఇవి ప్రస్తుతం చూసాం, ఇప్పటి వరకు దేవ్జీ ఇంటర్వ్యూలో చాలా అంశాలపైన తను క్లారిటీ ఇవ్వడం జరిగింది. మావోయిస్ట్ పార్టీ క్షీణించడానికి, మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం బయటకు రావడానికి కారణాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్ రాజకీయ జీవితం ఉండబోతుందంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతానని కాదు, ప్రజల కోసం పోరాటం అనేది ప్రజల్లో ఉండి కొనసాగుతుందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు. రోడ్ టు స్టూడియో.